దిగి వచ్చి భక్తులను ఎంత ఆదుకుంటాడు అన్నదానికి పరాకాష్ఠ వామనమూర్తి యొక్క వృత్తాంతం. పోతన గారు అందులో ఆంధ్రీకరించినప్పుడు అత్యంత హృదయంగా ఆంధ్రీకరించారు. ఒకానొకప్పుడు విరోచనుని యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి దేవతల మీద యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసి సాధ్యం కాక ఓడిపోయి తిరిగొచ్చాడు. రాక్షసులు కేవలం తమ బలం వల్ల మాత్రమే దేవతల్ని గెలవడం సాధ్యం కాదు అని గుర్తెరిగి ఆయన గురువుగారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసమని నిరంతరం గురు శుశ్రూష చేశాడు. అలా నిరంతరం గురు శుశ్రూష చేసినటువంటి కారణం చేత శుక్రాచార్యుల వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గురువు ఎక్కడ ఉన్నా గురువే. శుక్రుడు కూడా సామాన్యుడు కాడు, మహానుభావుడైన బృహస్పతి అంతటి వాడు తన యొక్క కుమారుణ్ణి చదువు నేర్పించడం కోసమని శుక్రాచార్యుల వారి వద్దకు పంపించాడు. అటువంటి శుక్రాచార్యుల వారు శుశ్రూష చేసినటువంటి తన శిష్యుడైన బలిచక్రవర్తి యొక్క భక్తి ప్రపత్తులకు సంతోషించినటువంటి వాడై విశ్వజిత్ యాగాన్ని చేయించాడు. సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రక్రియ ఏది అంటే యజ్ఞం. ఆ యజ్ఞమునకే యాగము అని పేరు. ఆ యజ్ఞము అనేటటువంటి ప్రక్రియని పరమేశ్వరుడు కూడా ఎంత గౌరవిస్తాడంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణం చేతనైనా యజ్ఞం మధ్యలో కొంతసేపు ఆపవలసి వస్తే భగవానుడిచ్చేటటువంటి మొదటి ఆదేశం ఏది అంటే ఆ యజ్ఞాన్ని పూర్తి చేయమని చెప్తాడు. యజ్ఞ ప్రక్రియ సనాతన ధర్మానికి అంతటికీ కూడా మూలమై ఉంటుంది. అందుకే అసలు సనాతన ధర్మం యొక్క జీవనాడి ఎక్కడుంటుంది కర్మకాండలో అంటే అగ్నిహోత్రము ద్వారా భగవంతుణ్ణి ఆరాధన చేయడంలో ఉంటుంది. ఆ అగ్నిముఖంగా ఇచ్చేటటువంటి హవిస్సు దేవతలకు అందుతుంది. యజ్ఞము ద్వారా సాధించుకోలేని ప్రయోజనం ఉండదు. అందుకే యజ్ఞము బహుళార్థ సాధకము, అనేక విధములైనటువంటి ప్రయోజనాల్ని వనగూడుస్తుంది. ఒకటి, ఇహమును సాధిస్తుంది. ఇక్కడ మనకి ఏం కావాలో వాటన్నిటినీ కూడా చేకూర్చి పెట్టగలిగినటువంటి సాధనము యజ్ఞమే. వర్షాలు పడాలన్నా, ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా యజ్ఞం చేసి మనం అగ్నిముఖంగా ఇచ్చినటువంటి హవిస్సు చేత తృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహమే దానికి కారణమై ఉంటుంది. అలాగే పుణ్యాన్ని సంపాదించుకుని ఊర్ధ్వలోకవాసం చెయ్యాలి అన్నా కూడా యజ్ఞయాగాది క్రతువులే కారణమవుతాయి. అందుకే ఎవరు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అంటే 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. అలాగే చిత్తశుద్ధికి కారణం ఏదై ఉంటుంది అంటే యజ్ఞమే కారణమవుతుంది. ఆ చిత్తశుద్ధియే జ్ఞానాన్ని పొందడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానమే మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షానికి కారణమవుతుంది. అందుకే యజ్ఞము బహుళార్థ సాధకము. ఆ యజ్ఞము వలన ఈ కోర్కె మాత్రమే నెరవేరుతుంది, ఈ కోర్కె నెరవేరదు అనేటటువంటిది లేదు. అసలు నేను పరమ యథార్థం ఒకటి మాట్లాడవలసి వస్తే చాతుర్వర్ణములకు కూడా అగ్నిహోత్రం విధింపబడింది. అయితే ఎవరు ఎలా అగ్నిహోత్రం చెయ్యాలి అనేటటువంటి దాంట్లో విధానం మారుతుందంతే. కాబట్టి అంత శక్తివంతము, అంత పరమ పవిత్రమైనటువంటిది యజ్ఞము. ఆ యజ్ఞము ఎవరు చేస్తున్నారు, ఏ ప్రయోజనానికి చేస్తున్నారు అన్నదానితో సంబంధం ఉండదు. ఆ యజ్ఞ పురుషుడైనటువంటి విష్ణువు యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి కామితములు అనగూడుతాయి. అందుకే శుక్రాచార్యుల వారు విశ్వజిత్ అనబడేటటువంటి యాగం చేయించాడు. అంటే ఆ యజ్ఞము చేసినటువంటి కారణం చేత యజమాని అయినటువంటి బలిచక్రవర్తి ఏ స్థితిని పొందుతాడు అంటే ఆయనని ఎదిరించగలిగినటువంటి వాడు ఈ విశ్వమునందుండడు. ఈ విశ్వమునంతటినీ కూడా గెలవగలిగినటువంటి స్థితిని ఆయన పొందుతాడు. ఆ యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తవగానే యజ్ఞంలోంచి ఒక బంగారు రథం, బంగారు బట్ట కప్పినటువంటిది పైకొచ్చింది. ఆ రథానికి దివ్యమైనటువంటి అశ్వములు పూంచబడి ఉన్నాయి. సింహము కేతనము గుర్తుగా కలిగినటువంటి ఒక జెండా,
అందులోంచి బలిచక్రవర్తి మెడలో వేసుకోవలసినటువంటి పుష్పహారం, ఆయన చేతులకు పెట్టుకోవలసినటువంటి కంకణాలు, ఆయన వాడవలసినటువంటి ఖడ్గం, 2 అమ్ముల పొదులు, ఆయన యొక్క ధనస్సు అన్నీ యజ్ఞప్రసాదంగా పైకొచ్చాయి. అందుకే మనకి సనాతన ధర్మంలో ఒక విషయాన్ని ప్రధానంగా చెప్తారు. ఐశ్వర్యమునకు కారణమేది అంటే అగ్నిహోత్రమే. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసిన కారణం చేత ఐశ్వర్యం వస్తుంది. శ్రియమిచ్చేత్ హుతాశన అని, హుతాశనుని యొక్క అనుగ్రహము చేత ఐశ్వర్యము. కాబట్టి ఎప్పుడైతే యుద్ధ సంభారములన్నీ అందులోంచి పైకొచ్చాయో వెంటనే బలిచక్రవర్తి యుద్ధ సంరంభం ప్రారంభం చేశాడు. దేవేంద్రుడి మీదకి బయలుదేరాడు. ఒక పురాణం మనం చదివేటప్పుడు మనం నిత్య జీవితంలో ఏదైనా ఒక ప్రధానమైన కార్యాన్ని ప్రారంభం చెయ్యడానికి ముందు అనుసరించవలసినటువంటి విధి విధానములు వర్ణింపబడతాయి. బలిచక్రవర్తి యుద్ధానికి వెంటనే బయలుదేరలేదు. బయలుదేరే ముందు బ్రాహ్మణుల్ని పిలిచి భూరిదానములు చేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని అందుకున్నాడు. దానితో పాటుగా పెద్దలైన వారందరికీ నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకున్నాడు. తన కులదైవం ఎవరున్నారో పరంపరాగతంగా పూజింపబడినటువంటి కులదైవాన్ని ఆరాధన చేశాడు. గురువైనటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు. ఇప్పుడు బాహ్యమునందు ఉండేటటువంటి సాధనములు బుద్ధి యందు ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించి విజయాన్ని సాధించాలి అనేటటువంటి సంబంధంగా ప్రచోదనం పొందాలి అంటే ఈ ఆశీర్వచనముల యొక్క బలం తోడు కావాలి. అందుకే ఈ ఆశీర్వచనముల బలంతో ఆ దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి స్వర్గలోకం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. వస్తున్నటువంటి బలిచక్రవర్తి యొక్క తేజస్సుని చూశాడు దేవేంద్రుడు. చూసి ఈ మధ్య కాలంలోనే మనతో యుద్ధం చేసి ఓడిపోయి వెళ్ళిపోయినటువంటి బలిచక్రవర్తి ఇప్పుడు తిరిగి ఇంత బలాన్ని పుంజుకుని మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడు అంటే వెనక ఖచ్చితంగా ఏదో ఒక బలవత్తరమైనటువంటి కారణం ఉండి తీరాలి. లేకపోతే దుర్నిరీక్షమైనటువంటి తేజస్సుతో యుద్ధానికి రాలేడు. కాబట్టి ఇప్పుడు నేను నా గురువు అయినటువంటి బృహస్పతిని సంప్రదించాలి అని ఆయన బృహస్పతిని సంప్రదించాడు. బృహస్పతి అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. ఎక్కడ ఏ గురువు చెప్పినా అలాగే ఉంటుంది. ఆయన అన్నారు, యుద్ధం అనేటటువంటిది సంభవించినప్పుడు ఉభయపక్షముల యొక్క బలాబలములను మొట్టమొదట అంచనా వేసుకోవాలి. నేను గెలవగలను అనుకుంటే యుద్ధానికి వెళ్ళాలి. కాదు, సమానమైనటువంటి బలము నిష్కారణంగా జనక్షయం అవుతుంది అనుకుంటే సంధి చేసుకోవాలి. అసలు యుద్ధంలో మనం ఎదిరించలేము అని అనుకున్నప్పుడు శత్రువు పొరపాటు చేసే వరకు తాను కష్టానికి ఊర్చి దూరంగా తొలగిపోవాలి. ప్రస్తుతం కాలం బలిచక్రవర్తికి అనుకూలంగా ఉంది. కారణం, బలిచక్రవర్తి పట్ల గురువైనటువంటి శుక్రాచార్యుల వారు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తితో ఉన్నాడు. అటువంటి గురువు విశ్వజిత్యాగం చేయించి ఉండగా, ఆయన యొక్క ఆశీర్వచనము తోడై ఉండగా బలిచక్రవర్తిని నిర్జించడం సాధ్యం కాదు, అథవా ఆయన్ని ఓడించడం కూడా కుదరదు. ఎప్పుడు బలిచక్రవర్తిని నువ్వు గెలవగలవు? ఏ బ్రాహ్మణుల యొక్క సహకారంతో, భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణుల సహకారంతో ఇవాళ బలిచక్రవర్తి ఇటువంటి స్థాయికి ఎదగగలిగాడో, ఏ గురువుగారి యొక్క ఆశీర్వచనం బలిచక్రవర్తిని ఇంతటి సమున్నతమైనటువంటి స్థితికి చేర్చిందో వాళ్ళ పట్ల ధిక్కార ధోరణితో ప్రవర్తిస్తాడు. ఒకానొకప్పుడు గురువు చెప్పినటువంటి మాట ఔదల దాల్చడు. గురువుగారు చెప్పినటువంటి మాట ఉచితమా అనుచితమా ఆలోచించేటటువంటి స్వాతంత్ర్యము శిష్యుడు పొందకూడదు. ఎందుకంటే లోకంలో ఒక ప్రధానమైనటువంటి నానుడి ఉంది. ప్రపంచంలో ఎవరు చెప్పనివ్వండి, అది సలహా అవుతుంది. ఎందుచేత అంటే 8 సంవత్సరముల వయస్సు దాటిన తర్వాత తండ్రి కూడా కొడుకుతో ఒక స్నేహితుడితో ప్రవర్తించినట్లు ప్రవర్తించవలసి ఉంటుంది. అది సలహా అవుతుంది. ఎందుచేత అంటే 8 సంవత్సరముల వయస్సు దాటిన తర్వాత తండ్రి కూడా కొడుకుతో ఒక స్నేహితుడితో ప్రవర్తించినట్లు ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ కారణం చేత ఎవరు చెప్పినా సలహా,
ఒక్క గురువు గారు ఏదైనా మాట చెప్పారనుకోండి, అది శాసనం. గురువుగారు ఇలా అన్నారు అంతే, అది అలాగే ఉండాలి. అంతేకాని దాన్ని ఇంకొకలా ఈషన్మాత్రం మార్చే ప్రయత్నం కూడా శిష్యుడు చెయ్యకూడదు. అలా చేస్తున్నాడు అంటే ఆయన బుద్ధి యందు అధ్యవసాయము పెరగవలసిన అవసరం ఉన్నది అని గుర్తు. అందుకే గురువుది ఆజ్ఞ. అలా ఎవరు ఒడంబడి ఉంటాడో, ఎవడు ఔదల దాలుస్తాడో ఆ శిష్యుడు దినదిన ప్రవర్ధమానమవుతాడు. అందుకే గురువుగారు చెప్పిన సలహా అన్న మాట లోకంలో లేదు. గురువుగారు ఏది చెప్పినా ఆజ్ఞగానే శిష్యులు స్వీకరిస్తారు. ఆ కారణం చేత బలిచక్రవర్తి కూడా గురువుగారి మాటని ఆజ్ఞగా స్వీకరించవలసి ఉంటుంది. ఇప్పుడు ఇంత సేవిస్తున్నాడు, కానీ రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. పైగా ఉపాధి రీత్యా రాక్షస ఉపాధి. ఈ కారణం రీత్యా ఎప్పుడో అప్పుడు గురువుని తిరస్కరిస్తాడు. గురువుగారు ఒక మాట చెప్తే అలా కుదరదులేండి గురువుగారు అంటాడు. ఎప్పుడు గురువు యొక్క ఆజ్ఞ ధిక్కరించాడో అప్పుడు గురువుకి ఆగ్రహం కలుగుతుంది. గురువుకి ఆగ్రహం కలిగిన ఉత్తర క్షణంలో ఎంత స్థానానికి ఎదిగాడో అంత స్థానం నుంచి కింద పడిపోతాడు. అది తనంత తాను కల్పించుకుంటాడు. గురు శిష్యుల మధ్యలోకి నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి బలిచక్రవర్తి తనంత తానుగా గురువుల యొక్క అనుగ్రహాన్ని కోల్పోయే పర్యంతము నువ్వు వెళ్ళి ఎక్కడో ఒక్కడ తలదాచుకో. కాలం కలిసి వచ్చే వరకు వంగి ఉండడంలో దోషం లేదు. పురాణంలో మనం ప్రధానంగా నేర్చుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. క్షమా సత్యం, క్షమా దానం, క్షమా యశః అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. ఓర్పు అనేటటువంటిది మనిషికి అత్యంత అవసరం. అన్ని వేళలా మనం అనుకున్నట్టు కలిసి వచ్చేస్తోంది అనుకోండి, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతున్నాయి. లోకంలో కీర్తింపబడడం తప్ప ఇంకొకటి తెలియదు. అప్పుడు అసలు మనని మనం పరిశీలించుకోవడానికి అవకాశం ఎక్కడుంటుంది? ఒక్కొక్కప్పుడు మన సంకల్పం లేకుండా మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. అవి ఎందుకు ఈశ్వరుడు కల్పిస్తాడంటే అనుభవాన్ని కల్పిస్తాడు. ఇలా ఉంటుందని తెలుసుకోసుమా, లేనినాడు నీకు అనుభవం రాదు అని అనుభవాన్ని కల్పిస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఆ కోణంలో ఓర్పు పట్టి ఇక్కడ నుంచి తొలగిపోయి దూరంగా వెళ్ళిపో. ఎక్కడో అక్కడ అందరూ చెదిరిపోండి. దేవతలందరూ ఒక చోట ఉండడానికి వీల్లేదు. అందరూ తలకొక చోటికి వెళ్ళిపోండి. ఎప్పుడో అప్పుడు మళ్ళీ మీకు కాలం కలిసి వస్తుంది. కాలం కలిసి వస్తుంది అనడానికి గుర్తు బలిచక్రవర్తి గురువుని ధిక్కరిస్తాడు. 2 రెళ్ళు 4, 2 మూళ్ళు 6 ఎంత ఖచ్చితమో బృహస్పతి అంత ఖచ్చితంగా లెక్క కట్టారు. అది గురుబుద్ధిర్విశేషత అనడానికి కారణం అది. గురుబుద్ధి విశేషమై ఉంటుంది అని. ఎప్పుడైతే బృహస్పతి ఈ మాటలు చెప్పారో దేవేంద్రుడి శచీదేవిని తన యొక్క పరివారాన్ని తీసుకుని అరణ్యాలు పట్టి వెళ్ళిపోయాడు. అమరావతి నగరంలోకి ప్రవేశించాడు బలిచక్రవర్తి. ఎదిరించడానికి ఎవరూ లేరు కాబట్టి సునాయాసంగా స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పరమ సంతోషంతో తిరిగి వెళ్ళి అన్ని లోకాలు తనకి స్వాధీనమయ్యాయి అని ప్రకటించి రాజ్యపాలనం చేస్తున్నాడు. బలిచక్రవర్తి మహాదాత. ఆయన పరిపాలన చేసిన కాలంలో భూమికి వసుంధర అన్న పేరు సార్థక్యమును పొందింది అన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే వేదంలో కొన్ని మంత్రాలు బలిచక్రవర్తి కారణంగానే వచ్చాయి. మీరు ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు వింటూ ఉంటారు. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటూ ఉంటారు. అశ్వక్రాంతే అంటే భూమి మీద గుర్రాలు తిరుగుతాయి. గుర్రం తిరిగితే గుర్రము యొక్క పాదముల చేత తొక్కబడితే ఆ మట్టి ఐశ్వర్యప్రదమవుతుంది. ఎలా ఐశ్వర్యప్రదమవుతుంది అంటే గుర్రం తొక్కిన మట్టి తీసుకొచ్చి యజ్ఞం ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారో ఆ యజ్ఞశాలలో పొయ్యాలి. అది కూడా తీసుకొచ్చేటప్పుడు ఆ మట్టిని తామరాకులో మూట కట్టి గాడిద వెనకాతల పెట్టి మేళతాళాలతో తీసుకొస్తారు. అందుకని అశ్వక్రాంతే 2 గుర్రములు తిరుగుతుంటాయి వాహనాలుగా. భూమి మీద గుర్రపు డెక్క తగిలితే ఐశ్వర్యమునకు కారణమవుతుంది.
రెండు రథక్రాంతే, రథచక్రములు భూమి మీద తిరుగుతూ ఉంటాయి. రథం భూమికి తగిలి వెడుతోంది అంటే అది ఐశ్వర్యమునకు కారణము. మూడు విష్ణుక్రాంతే, విష్ణువు అంటే మహానుభావుడు, సర్వవ్యాపకుడు. ఆయన చేత ఈ భూమి ఆక్రమింపబడింది. ఎవరి కాలంలో ఆక్రమింపబడింది? బలిచక్రవర్తి కాలంలోనే వామనమూర్తి 3 అడుగుల నేలతో భూమి ఆకాశములను కొలిచారు. అందుకే భూమిని కీర్తిస్తూ సూక్తంలో ఈ మంత్రం చెప్తారు. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటారు. వసుంధర, వసుంధర అంటే సమస్త ఐశ్వర్యములకు కారణమవుతుంది. ఐశ్వర్యము అన్న మాట భూమి కలిగి ఉండుట అని అర్థం కాదు. భూమి ఇవ్వడానికి కావలసినటువంటి యోగ్యత మనం సంతరించుకోవడం, ఆ ఇచ్చిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసినటువంటి అర్హత నిలబెట్టుకోవడం. భూమి యందు ఐశ్వర్యం ఉంటుంది, పంటలు పండుతాయి. కానీ ఆ పంట ఇంటికి రావాలన్నా, వచ్చిన పంట తినాలన్నా 2 ఉండాలి. ఒకటి, మధ్యలో ప్రకృతి విపత్తులు రాకూడదు. ఇంటికొచ్చిన పంట తినాలి అంటే మనకు అనారోగ్యం ఉండకూడదు. ఈ 2 ఉంటేనే అది ఐశ్వర్యంగా మారుతుందంటే అనుభవంగా అవుతుంది. అలా అనుభవంగా మారాలి అంటే దానికి ఈశ్వర కటాక్షం ఉండాలి. అందుకే భూమికి వసుంధర, సమస్త ఐశ్వర్యములకు ఎవరు నిలయము అంటే భూమియే. భూమి అంత గొప్పది. అటువంటి భూమి ఏది ఉన్నదో ఆ భూమికి వసుంధర అన్న పేరు సార్థక్యం ఎప్పుడు పొందుతుంది అంటే మహారాజు పరిపాలన ఎలా చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి భూమికి వసుంధర అన్న పేరు సార్థక్యమైంది అంటారు. ఎప్పుడైనా మీరు పురాణం చదివేటప్పుడు ఈ వాక్యం మీకు కనపడింది అనుకోండి, ఎవరు ఆ సమయంలో పరిపాలించారో ఆ రాజు పేరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము అని గుర్తు. రామచంద్రమూర్తి పరిపాలన చేస్తే భూమి వసుంధర, అందుకే రామరాజ్యం అంటారు. అంటే రాముడు దేన్ని ఆధారం చేసుకుని పరిపాలించాడు? శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పరిపాలించాడు. ఒక పని చేసేటప్పుడు మన కంటికి నచ్చింది కాబట్టి, ఇలా చేస్తే బాగుందనిపించింది కాబట్టి ఎప్పుడూ చేయకూడదు. నీకు నచ్చడం కాదు ప్రధానం. ఒక పని చేసేటప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యడానికి కానీ, ఆ పని అలా చెయ్యడానికి కానీ, ఆ పని అలా చెయ్యకుండా ఇంకొకలా చెయ్యడానికి కానీ ఏది ప్రమాణమై ఉండాలి అంటే శాస్త్రము ప్రమాణమై ఉండాలి. అందుకే ఒక పని చేసేటప్పుడు ఎవరిని సంప్రదించి చెయ్యాలి అంటే శాస్త్రం తెలిసున్న వాళ్ళని సంప్రదించి చెయ్యాలి. శాస్త్రము తెలిసున్న వాళ్ళని సంప్రదించకుండా చేశామని చేస్తే అవి ఉత్తమ ఫలితాలు ఇవ్వవు. సరికదా ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. వసుంధర అన్న పేరు భూమికి సార్థక్యం పొందింది ఎవరి పరిపాలనా కాలంలో? రాక్షసరాజైనటువంటి బలిచక్రవర్తి పాలనా కాలంలో. అంటే అంతగా శాస్త్రాన్ని పాటించాడు, అంత భూరిదానములు చేశాడు. అసలు ఆ రోజులలో దాతలన్న వాళ్లే కానీ అసలు ప్రతిగ్రహం చెయ్యడానికి పుచ్చుకునేవాడు లేడు. భూమి అంత ఐశ్వర్యప్రదమైంది. నెలకి 3 వానలు, ప్రజలంతా పరమ సంతోషంగా ఉన్నారు. అటువంటి కాలంలో దేవేంద్రుడు ఆయన యొక్క పరివారము స్వర్గలోకాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. అన్ని లోకాలని బలిచక్రవర్తే పరిపాలన చేస్తున్నాడు. అదితి చాలా బాధపడింది. కశ్యప ప్రజాపతి యొక్క భార్య. అదితి యొక్క సంతానమే దేవతలు. ఒకరోజు కశ్యప ప్రజాపతి తపస్సు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చినటువంటి కశ్యప ప్రజాపతికి పరిచర్య చేసి ఆమె బహుదిగులుగా కనపడింది. ఆమె యొక్క దిగులుతో కూడిన ముఖాన్ని చూశాడు కశ్యప ప్రజాపతి. చూసి ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎందుకు అలా బాధగా ఉన్నావు అని అడగలేదు. అలా బాధగా ఉండడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు అని నిర్ధారించాడు. పురాణం చదివేటప్పుడు ఏదో కథగా కాదు, అసలు మాట మాట్లాడడంలో ఒక సౌకుమార్యం ఏర్పడాలి అంటే చాలా అందంగా మాట్లాడడం ఏదో కథగా కాదు, అసలు మాట మాట్లాడడంలో ఒక సౌకుమార్యం ఏర్పడాలి అంటే చాలా అందంగా మాట్లాడడం రావాలి అంటే
పౌరాణిక భాష అంటారు, పురాణం బాగా చదివితే వస్తుంది. ఆయన అన్నాడు, దేవాలయాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆచారంతో కూడుకున్నవి కాకుండా ఏమైనా పోయాయా అని అడిగాడు. ఎంత పెద్ద ప్రశ్న! ఆచారరహితమైనటువంటి రీతిలో దేవాలయాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయా? 2, ఇంటికి వచ్చినటువంటి అతిథికి కనీసంలో కనీసం పెరట్లో ఉన్నటువంటి ఆకో కాయో పండో ఏదో ఒకటి గృహస్థు ఇవ్వాలి. అలా ఇవ్వడం లేదా? నీ కుమారులు నీ మాట వినడం లేదా? తృణీకరించి ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా? లోకంలో ధర్మం ఏమైనా సన్నగిల్లుతోందా? యజ్ఞయాగాది క్రతువులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? ఎందుచేత నీ ముఖం చిన్నబుచ్చుకుంది అని అడిగాడు. ఆవిడ ఎంత అందంగా మాట్లాడిందంటే, నా సవతి అనలేదు, నా సోదరి దితి. కాబట్టి నా బిడ్డలు ఆమె బిడ్డలు, ఆమె బిడ్డలు నా బిడ్డలు, ఆ భావన ఆమె యందు లేదు. అంటే ఎవరి ఎందుందని దాని అర్థం? నా యందు ఉన్నది. కశ్యప ప్రజాపతి బిడ్డలేగా, దితికి పుట్టినా అదితికి పుట్టినా వాళ్ళు కశ్యప ప్రజాపతి బిడ్డలే. కానీ ఆమె నా బిడ్డలన్న భావనతో దేవతల్ని చూడదు, రాక్షసుల్ని రెచ్చగొడుతుంది. ఆ కారణం చేత తరచుగా దేవతలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ ఈ దితి యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి విజృంభించి నా కుమారుడైనటువంటి ఇంద్రుణ్ణి గెలిచాడు. గెలవడం ఓడడం అనేటటువంటిది బలాబలములను బట్టి ఉంటుంది. కానీ నేనెందుకు బాధపడుతున్నానంటే, అది అసలు నిజంగా ఆ పౌరాణిక స్పర్శ ఏర్పడితే అసలు జీవితంలో ఏ మాటకి ఉలిక్కి పడాలో అర్థం అవుతుంది. ఒక మామగారిగా అన్నిటికన్నా ప్రథమ కర్తవ్యం పురుషుడికి ఏది ఉంటుంది అంటే, కోడలు యొక్క యోగక్షేమాలు చూడాలి. నా కోడలు ఎప్పుడైనా ఇబ్బంది పడుతోంది అని తెలిసిందనుకోండి, ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుని నా కోడలు సంతోషంగా ఉండేటట్టు చెయ్యవలసిన కర్తవ్యం మొదట నాది. ఇంటికి పెద్దవాణ్ణి నేను, నా కొడుకు దానికి భర్త. ఆమె ఏ కారణం చేతనైనా ఇబ్బంది పడింది అంటే నా కొడుక్కి కూడా సరైన మార్గం చూపించి కోడలు సంతోషపడేటట్టు చెయ్యాలి. అందుకే అదితి మాట్లాడేటప్పుడు ముందు కోడలు గురించి మాట్లాడింది, కొడుకు గురించి మాట్లాడలేదు, ఇంద్రుడి గురించి చెప్పలేదు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనీడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినీడు, అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటపట్టయ్యనీడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీడు అంది. ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు. శచీదేవి అని పేరు కూడా అనలా. ఇంద్రుని యొక్క భార్య అంటే మన కోడలు ఇవాళ ఎండకన్నిరుగనటువంటిది కోడలు. అటువంటి ఆమె ఎన్ని కష్టాలు పడుతోందో పరాయి పంచలన చేరి. మరి కొడుకేమయ్యాడు రక్షించవలసినవాడు అంటే, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనీడు. త్రిభువన సామ్రాజ్య వైభవం పోయి ఇంద్రుడు అడవుల పట్టి తిరుగుతున్నాడు. అంటే ఎక్కడొచ్చింది ధర్మానికి లోపం? ఇంత గొప్పవాడైనా తన సోదరుడు అలా తిరుగుతున్నాడే అని పట్టించుకోవట్లేదు. మిగిలిన వాళ్ళకి ఎంతమందికి దానం చేస్తే ఇంట గెలిచి కదు రచ్చ గెలవాలి. కాబట్టి దేవేంద్రుడు అడవుల తిరిగినేడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. ఆ ఇంద్రుని యొక్క కొడుకు మన మనవడు జయంతుడు ఇవాళ ఎక్కడో అరణ్యంలో బోయవాళ్లతో ఆడుకుంటున్నాడు. అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటుపట్టయ్యనీడు. దేవతలు ఉండవలసినటువంటి అమరావతి పట్టణం రాక్షసులతో నిండిపోయింది. బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. బలి ఈ జగత్తునంతటినీ కూడా గెలిచేశాడు. ఆయనని గెలవడం ఇప్పుడు ఇంద్రుడికి సాధ్యం కాదు. యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు.
యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సునంతటినీ ఇవాళ బలిచక్రవర్తి తింటున్నాడు. దేవతలకు ఇవ్వడు, కనీసం సోదరుడు కదానని ఒక్క కడియ కూడా పెట్టడు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పిడచ పెట్టడు అని కాదు దాని అర్థం, పిడికెడన్నం పెట్టడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకని అంటే ఎప్పుడూ కూడా విస్తట్లో పిడచ పెట్టకూడదు. పిడచ పెట్టడం తప్పు. ఎందుచేత అంటే పిడచ ఎప్పుడు పెడతారు? ఇలా కట్టి అన్నం ముద్ద కింద పిడచ కింద ఎప్పుడు పెడతారు? ఒక్క తద్దినం పెట్టేటప్పుడే పెడతారు. అంతేకాని విస్తళ్లల్లో పిడచలు తీసి పక్కన పెట్టండి అని ఎప్పుడూ చెప్పకూడదు. అది ధార్మికంగా చాలా పెద్ద దోషం అవుతుంది. అది ఎప్పుడైనా ఆఖరికి నేను అన్నం తింటుంటే నా కొడుక్కి పెట్టవలసి వచ్చిందనుకోండి, ఏ కారణం చేత నాకు చాలా బాగుందిరా ఇది తిను అని ప్రేమతో పెడుతున్నాను అనుకోండి, విడి అన్నాన్నే పెట్టాలి ఇలాగా, తప్ప పిడచ కట్టి పెట్టకూడదు. అందున తనకి పరమ పూజనీయమైన స్థానం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తకి ఊళ్ళో లేకపోతే ఆకుల మీద పిడచలు పెట్టడం ఇలాంటివి చెయ్యనుకూడదు, తెలిసి తెలియకుండా అలాంటివి చెప్పనుకూడదు. కాబట్టి కణగి దేవతలకొక్క కడియనీయుడు, కనీసం పిడికెడు అన్నాన్ని కూడా ఇవాళ ఇంద్రుడు పొందలేకపోతున్నాడు బలిచక్రవర్తి నుండి. ఇన్ని ఇడుములు పడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నా కొడుకు కోడలు మనవలు మళ్ళీ సంతోషాన్ని పొందాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడిగింది. ఆయన అన్నాడు, నేను ఏం చెయ్యాలి? మీరు అనుగ్రహించి ఈ వ్యవస్థని చక్కదిద్దాలి. కశ్యప ప్రజాపతి కాసేపు ఆలోచించాడు. జరగబోయేది ఏమిటో ఆయనకి అర్థమైంది. ఆయన అన్నాడు, ఈ కొడుకులు ఏమిటి, ఈ కోడళ్ళు ఏమిటి, ఈ మనవలు ఏమిటి, ఈ సంసారం ఏమిటి, ఈ అనుబంధాలు ఏమిటి? అదితి ఆయన అప్పటిదాకా తపస్సులో ఉండొచ్చాడు. ఆయన వేదాంత ధోరణది. కానీ గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థుగానే బ్రతకాలి. అందుకే నాకు ఇవన్నీ ఏం పట్టవుస్మా అని అనలేదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉన్నవాడిలా ఉండాలి తప్ప వేరొక ఆశ్రమంలో ఉన్నవాళ్ళ బతుకుతున్నట్లు ఉండకూడదు. అది దోషం. అందుకే ఆయన అన్నాడు, నీకు ఇంద్రుడు మళ్ళీ రాజ్యం పొందాలి అని కోరిక ఉంటే ఒక పంచి, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ సర్వేశ్వరున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరడిన్ భగవత్ సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. భాగవతంలో కొన్ని పద్యాలు జీవితంలో ఎప్పుడూ కంఠగతమై ఉండాలి. మెడలో రుద్రాక్షమాలు ఎలా వేసుకుంటామో అలాగే ఆ పద్యాల మాల కంఠంలో ఉండాలి ఎప్పుడు. అలాంటి వాటిలో ఈ పద్యం ఒకటి. కశ్యప ప్రజాపతి ఇది చెయ్యి నీ కోరిక తీరుతుంది అనలేదు. ఆయన అన్నాడు, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడు సంతుష్టును పొంది. మహానుభావుడమ్మ భగవంతుడు జనార్దనుడు శ్రీహరి ఆ విష్ణువు యొక్క సేవ చేయి. ఆయన సేవ చేస్తే అఖిలార్థవ్యాప్తి చేకూరెడిన్, తీరని కోరిక అంటూ ఉండదు. భగవత్సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. ఓ ప్రియురాలా, అసలు భగవంతుడి సేవలు చేయడం వల్ల ఈ కోరిక తీరదు అన్నది ఏమైనా ఉంటుందా లోకంలో? అంటే ఆయన జవాబు చెప్పాడా, ప్రశ్న వేశాడా? ప్రశ్న ద్వారా జవాబు చెప్పాడు. ఏ కష్టానికైనా విరుగుడు ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సేవలోనే ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ణి సేవించు. ఎలా సేవించాలి? కామ్యము కాబట్టి దాన్ని ఏ రూపంలో ఉండాలి? పయోభక్షణము అని ఒక వ్రతాన్ని చెప్పాడు. ఇది స్త్రీ ధర్మం అంటే. స్త్రీకి భర్త గురువు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. భర్త ఇంటికి వచ్చిన తరువాత భర్తనడిగి భర్త ఏది చెప్పాడో దాన్ని అనుష్ఠించింది అదితి. ఆయన అన్నాడు, పయోభక్షణము అని ఒక వ్రతం ఉంది. ఫాల్గుణ మాసంలో ప్రథమ తిథి నాడు ప్రారంభం చేయి. ఒక 12 రోజుల పాటు చెయ్యవలసి ఉంటుంది. దానికి ఒక కల్పం ఉంటుంది. ఏదో